హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. మెయిన్ లీడ్స్‌గా విశ్వక్ సేన్ అండ్ నేహా శెట్టి గారు యాక్ట్ చేశారు. అండ్ డైరెక్టెడ్ బై కృష్ణ చైతన్య. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. నాకెందుకు నచ్చిందనే దాని గురించి మనం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా రివ్యూలోకెళ్ళే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే, రత్నం అనే ఒక వ్యక్తి లంక గ్రామాల్లో చిన్న చిన్న దొంగతనాలు అవి చేసుకుంటూ ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాడు, అతను ఎమ్మెల్యేగా అవ్వటానికి ఏమేం చేశాడు, అలాగే మన హీరోయిన్ ఇన్వాల్వ్‌మెంట్ అతని లైఫ్‌లో ఎలా ఉంటుంది, ప్లస్ ఎమ్మెల్యే అయిన తర్వాత అతని లైఫ్ ఎలా చేంజ్ అయింది అనే దాని గురించి ఉంటుంది. ఈ మూవీ మొత్తం విశ్వక్ కంప్లీట్ వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంటే విశ్వక్‌ని ఎలాంటి క్యారెక్టర్‌లో అయితే మనం చూడాలనుకుంటామో ఇది వన్ ఆఫ్ దట్. డెఫినెట్‌లీ దేర్ ఈస్ నో డౌట్. ఖచ్చితంగా అందరూ బిఫోర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అండ్ ఆఫ్టర్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అని డెఫినెట్‌గా మాట్లాడుకుంటారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే విశ్వక్ గారికి ఇది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే హీరోయిన్ నేహా శెట్టి గారు కూడా బాగా యాక్ట్ చేశారు. అంటే ఉండేది మూవీలో కొన్ని సీన్‌లే అయినా అవి మూవీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన క్యారెక్టర్ వచ్చేసి అంజలి గారు. ఈ మూవీలో అంజలి గారు ఒక ఇంపార్టెంట్ సపోర్టింగ్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేశారు. ఇక ఈ ముగ్గురితో పాటు ఈ మూవీలో హైపర్ ఆది గారు అండ్ నాజర్ గారు, అలాగే ఇంకొంతమంది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసింది యువన్ శంకర్ రాజా గారు. ఈ మూవీలో ఒక 2 సాంగ్స్ అయితే బాగా హిట్ అయ్యాయి. అలాగే ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు. స్టోరీ అయితే చాలా యూనిక్‌గా రాశారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ మూవీలో విలన్స్‌గా ఇంకొంచెం పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ని పెట్టుంటే మూవీ అవుట్‌పుట్ ఇంకా బాగుండేది. బట్ ఆ క్యారెక్టర్స్ కూడా చాలా కన్విన్సింగ్‌గా ఉన్నాయి. సో ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 3/5. మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ బిఫోర్ వి ఎండ్ దిస్ వీడియో, మీ అందరితో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏం లేదండి, మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీల మీద చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ వస్తుంది. మూవీ నిజంగానే బాగోకపోతే అది ఆబ్వియస్, అందరూ చేసేదే. బట్ మూవీ బాగున్నా కూడా ఇంత నెగిటివిటీ వస్తుందంటే డెఫినెట్లీ ఎవరో కొంతమంది కావాలనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదే సేమ్ ఇన్సిడెంట్ ఫ్యామిలీ స్టార్ మూవీకి కూడా రిపీట్ అయింది. ఇదంతా చూస్తుంటే సందీప్ రెడ్డి వంగ గారు చెప్పిన ఒక స్మాల్ ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. హెచ్ఓడి డిసైడ్ అవుతాడు వీని లేపేద్దాం ఈ సంవత్సరం అని. అట్లా డిసైడ్ అయ్యారు నన్ను చూసి. అలాగే కొంతమంది వీళ్ళ మూవీస్ ఎలాగైనా ఆడకుండా చేయాలి ఈ ఇయర్ అని డిసైడ్ అయ్యి చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మూవీ చూసాక మీకు కూడా ఎలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.